జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. అరే చాలా లాజిక్లు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ షాపులు బిజీగా ఉన్నా లేకపోయినా మందు షాపులు కలకల్లా ఆడిపోతాయండి. వాళ్ళు పెట్టి లైటింగ్, అక్కడ జనం అసలు ఎంత క్యూలో నుంచి ఉంటారు కదండి. క్యూలో ఉంటారు కదా చాలాసార్లు రోడ్డు పక్క నుంచి. పైగా అవి లోపల ఎక్కడా పెట్టరండి, చక్కగా మెయిన్ రోడ్లో పెడతారు. ఆ రోడ్డు వెంట మనం వెహికల్ వేసుకుని వెళ్తూ ఉంటే ఆ రోడ్డు పక్కన కనబడతా ఉంటే అడుగు ఎగబడిపోతారండి నాకు 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 అన్నట్టుగా. అంటే అర్థం ఏంటి? అది లేకపోతే నేను చచ్చిపోతానేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకని ఏదైనా సరే ఓవర్గా అలవాటు చేసుకోవడం తప్పు. రెండోది, మందు అలవాటు చేసుకోవడం మరీ దరిద్రం. మందు అలవాటు చేసుకోవడం, మందు తాగినోడంట సముద్రపు మధ్య భాగంలో పడుకున్న వాడితో సమానం అంట. ఆడు మధ్యలో లేచి అంటాడంట, నేను ఎక్కడున్నా అంటాడట. ఏం తాగినాడు? మందు తాగినాడు. అంటే మందు తాగినోడికి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలుస్తూ ఉంటుంది, కానీ వాడి శరీరం వాడి స్వాధీనంలో. అందుకే చూడండి, తాగేసినోడిని చిత్తకొడేసి అక్కడ పాడేసినా అక్కడే పందిలా పొరులు తడిగని బయటికి రాడాడు. ఎందుకనంటే ఇంకా వాడికి స్పర్శ జ్ఞానం ఏమీ ఉండదు. అప్పుడు చూడండి, యాషావు వెళ్ళాడు, తిన్నాడు. తిన్న తర్వాత అయినా సరే అరే నా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసానని ఎక్కడా కూడా ఫీల్ అయిన సందర్భం ఒక్కటి కూడా. తప్పు చేయడం మానవ నైజం, కానీ తప్పు చేసిన తర్వాత అయినా, పొరపాటు అయిపోయిన తర్వాత అయ్యో ఈ పొరపాటు ఎందుకు చేశాను, ఈ తప్పు ఎందుకు చేశాను, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే కనీసం రియలైజేషన్ కూడా నీ హృదయంలో రాలేదంటే నువ్వు ఎవరి బ్యాచ్లో ఉన్నావు? యాషావు బ్యాచ్లో ఉన్నావు. యాషావు తిన్నాడు, ఒక్క పూట తినేశాడు, వెళ్ళిపోయాడు. జ్యేష్ఠత్వం మళ్ళీ రమ్మంటే వస్తుందా? పోగొట్టుకున్నది మళ్ళీ నీకు తిరిగి రాదు. పోగొట్టుకున్న ఆస్తి రాదు, పోగొట్టుకున్న ఆరోగ్యం రాదు. గుర్తుపెట్టుకోండి. అందుకని ఎప్పుడు చెప్తా ఉంటాను, ఆహారం తినేటప్పుడు లిమిట్గా తినాలి. రుచిగా ఉంది కదా అని చెప్పేసి పేపా తిన్నాడు తినేయకూడదు. ఎందుకనంటే ఎక్కువ తినడం అనారోగ్యం పాలు చేస్తుందని డాక్టర్ చెప్తున్నారు. ఇది నాన్న, నేను చిన్నప్పుడు ఏమనివారంటే ఆఖరి ముద్దలో బలం ఉంటుంది అనేవారు. తెలుసా మీకు? తెలియదు. మా నాన్నమ్మ నాకు భోజనం పెడితే అనేది, తినాలరా ఆఖరి ముద్దలో బలం ఉంటుంది అంటే అర్థమేంటి? ఇదంతా పెట్టడం కోసం ఆఖరి ముద్దకి లింక్ పెట్టారు వీళ్ళు. అంటే అర్థమేంటి తెలుసా? ఎంత తింటే బలం అనేవారు. మరి ఇప్పుడు ఎంత తక్కువ తింటే అంత బలం అంటున్నారు. ఏంటంటారు తేడా? అది రైటా ఇది రైటా మీరు చెప్పాలా? అదేంటి మరి? అంటే పెద్దలు చెప్పింది తప్ప
పెద్దలు చెప్పింది తప్పు కాదు, ఇప్పుడు చెప్తున్నది తప్పు కాదు. కారణం ఏంటంటే ఆ సమయంలో కష్టపడి పని చేసేవారు, ఒళ్ళొంచేవారు కాబట్టి తిన్నది అరిగేది, వంట పట్టేది. ఇప్పుడు తినడం అరిగేది ఎక్కడ ఉంది? అరగడానికి తిరుగుతున్నారుగా ఇప్పుడు పార్కుల్లోనూ, ఉదయం జాగింగ్ షూలు వేసుకుని చెమటలు పట్టేలాగా. అంటే కారణం ఏంటంటే పని లేదుగా. పని ఉందా? మగవాళ్ళు చక్కగా సైకిల్ దొక్కేవారు. ఏం దొక్కేవారండి? సైకిల్ దొక్కేవారు. అంటే చక్కగా చెమటలు పట్టేది, పని బాగుండేది కాబట్టి హెల్తీగా ఉండేది, తిన్నదేమయ్యేది? అరిగేది. ఇప్పుడు బళ్ళు కార్లు వచ్చేసినాయి కదండి, వచ్చినాయి కదా, కష్టం లేదు మాకు. అందుకని ఈ కష్టాన్ని ఎక్కడ పెడుతున్నాం అంటే పొద్దున్నే షూ వేసుకుని, ట్రాక్ వేసుకుని, టీ షర్ట్ వేసుకుని చెప్పాలా జాగింగ్ పార్కులు వెంబడి పరిగెడుతున్నాం. ఇప్పుడు పని లేనాడు పార్కులు అంటే పరిగెడుతున్నారు, అంతే కదా, పని లేకే కదా, అంతే కదండి. ఇప్పుడు స్త్రీలు ఏం చేస్తున్నారు? చక్కగా చెప్పండి, మీరేం తక్కువదన్నారండి, షూ వేసుకుని మీరు రెడీ అయిపోతున్నారు కదా, ఎక్కడికి? వాకింగ్ బయలుదేరుతున్నారు. ఎందుకని? మీకు పని ఏముంది? టిఫిన్ తెచ్చి హోటల్ నుంచి తెచ్చి మధ్యాహ్నం రైస్ చేస్తానులే, కుక్కర్లో పెడతాను, కర్రీ పాయింట్లో తెచ్చుకో, అయిపోయింది. నైట్ డిన్నర్ ఏదో కష్టపడి చేద్దాలి అమ్మగారు, తినాలా, అయిపోయింది, అక్కడ ఫినిష్ అయిపోయింది. పొద్దున్న లేచి ఏం చేసావమ్మా? ఏం చేయలే, పొద్దున్న లేచాను చెప్పాలా, టిఫిన్ తెచ్చిన అవి ఉన్నాయి కదా, ఆ ప్లేట్లు మాత్రం గడిగాను, పని అయిపోయింది. మరి నువ్వెంత తిన్నావు? ఇన్ని పొట్లాలు తిన్నావు, భర్తకేమో ఒకటి పెట్టావు, నువ్వు సీక్రెట్గా పిల్లోడికి అని చెప్పి ఇన్ని తిన్నావు, సరిపోలా. ఇంకా అరిగే ప్రాంతం ఏది? అరిగే పని అది. అర్థమవుతుందా? నేను చిన్నప్పుడు మా అమ్మగారు 4 గంటలు లేచేవారండి, 4 గంటలు లేచేవారు. మార్నింగ్ ట్యూషన్ పంపించేవారు. నన్ను 5th క్లాస్లోగానే ట్యూషన్కి వెళ్ళేవాడిని. ట్యూషన్కి వెళ్తే మార్నింగ్ 4 o'clockకి నన్ను స్నానం చేయించి పంపేవారు మా అమ్మగారు. ఇంటికి వచ్చేసరికి మరలా టిఫిన్ రెడీగా ఉండేది. మాకు పాడి పశువులు ఉండేవి కాబట్టి మా నాన్న ఇంత గ్లాస్ తెచ్చేది పాలు. ఆ గ్లాస్ చూసి మిగతా వాళ్ళు మొచ్చపోయేవాళ్ళు. మరలా ఎక్కడ పట్టుకొచ్చేది అనుకున్నారు? మార్నింగ్ అవగానే నేను లీడర్ని అనమాట. నేను ఆ టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ చేసి అయ్యో లేట్ అయిపోతుందని చెప్పి నేను స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. కాన్వెంట్ అనమాట. కాన్వెంట్కి వెళ్ళిపోతే ఆ కాన్వెంట్లో మా నాన్నమ్మ ఏం చేసేదంటే మా నాన్నమ్మతో పంపించేవారు. మా నాన్నమ్మ ఏం చేసేది, ఇంత పొడ గ్లాసు ఉండేదండి. నేను ఇష్టంగా తాగేవాడిని. ఇప్పుడు ఏది ఇష్టంగా తాగానో అన్నీ ఇప్పుడు ఇష్టం. అట్లా చిన్నప్పుడు నెయ్యి బాగా తినేవాడిని, తర్వాత పాలు బాగా తాగేవాడిని, ఎందుకంటే సొంతది కదండి, ఇంట్లో ఉండే కదా. కానీ చిన్నప్పుడు ఏవి తిన్నానో తర్వాత అవి నాకు ఎందుకో కొంచెం ఇష్టం అనిపించలేదు. ఇంత గ్లాస్ తెస్తే గర్వంగా అక్కడ నిలబడి తాగేవాడిని, అంత గ్లాస్ పాలు తాగేసేవాడిని. అర్థమైందా? అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎంత తింటే అంత బలంగా ఉండేవాళ్ళు. మా అమ్మగారు మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్ చేసేవారు, మా నాన్నగారు పెట్టేవారు, మాకు పెట్టేవారు, మమ్మల్ని రెడీ చేసేవారు, మరలా అదే పొయ్యి మీద. ఇప్పుడంటే గ్యాస్లు వచ్చినాయి. నా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళే సమయంలో మాకు గ్యాస్ అనేది లేదు. మా అమ్మగారు కేవలం పొయ్యి మీద, అంటే పొలంలోంచి కట్టెలు వచ్చేవి, ఆ కట్టెల పొయ్యి మీద వంటలు చేసేవారు. అంటే ఉదయం వంట చేసేవారు, మళ్ళీ బట్టలు ఉతికేవారు. ఇప్పుడు ఏమొచ్చేసినాయి? వాషింగ్ మెషిన్ వచ్చినాయి. వేస్తున్నాం, స్విచ్ చేస్తున్నాం, మళ్ళీ తీయడానికి కూడా బద్ధకమే మనకి. ఇప్పుడు అది ఆరబెట్టడానికి కూడా బద్ధకమేసి ఇప్పుడు వాషింగ్ మెషిన్ లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే అది ఆరబెట్టేస్తుంది. తెలుసు కదా మీకు? ఎందుకు తెలియదులేండి, తెచ్చేవరకు ఆడని ఎక్కడ ఉంచుతారు మీరు? వాషింగ్ మెషిన్ ఆడు మీరు తెచ్చాడు, మరి నువ్వు ఎలా పెరిగో? ఎవరు తప్పు? నాకు మళ్ళీ వస్తుంది. మరి నువ్వు మిషన్ ఎక్కడ పని చేసి వచ్చి ఇచ్చేస్తున్నావు. వాటర్ పోయడానికి కూడా బద్దగా వేసి ట్యాప్ దాంట్లోనే ఇట్టావు. మళ్ళీ ఎంత టెక్నాలజీ వచ్చింది చూడండి. నీళ్ళు మోసుకునే పని లేదు, బట్టలు తీసే పని లేదు, జాడించే పని లేదు, ఆరబెట్టే పని లేదు. ఆరిని తెచ్చుకోవడం, మళ్ళీ ఐరన్ చాకలేడుగా, మళ్ళీ ఐరన్ మనం చెయ్యం మళ్ళా. మరి ఇంకేం చేస్తావమ్మా? కట్టుకుంటాను అంతే. ఇంకా ఇంత కష్టపడిపోతుంటే నీకు ఒళ్ళు పెరక్కి ఏం చేస్తుంది? అవునా కాదా? పూర్వం ఏం చేసేవారు చిన్నప్పుడు? చెప్పండి, చెప్పాలా? ఇప్పుడు కూడా ఇంట్లో గారెలు ఏమంటే మా అమ్మ వెళ్ళి లేదా పాస్టమ్మ గారు కానీ రుబ్బురోల మీద రుబ్బుతారు తెలుసా? అంటే అలా ఉంటే మెత్తగా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. నాకు చాలా ఇష్టం అలాగా. ఈ మిక్సీలో గ్రైండర్లు వేసేస్తున్నారా, రాళ్ళలా ఉంటున్నాయి. మొహం మీద కొడితే మా మొహం వాచిపోయేలాగా ఉంటున్నాయి అవి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రుబ్బురోల మీద రుబ్బిన గారెలు తిని చూడండి మీరు. అలవాటు ఎక్కడ ఉందిలే, రుబ్బురోలు ఎప్పుడో బయట పాడే ఉంటారు. తిని చూడండి, నిజంగా చెప్తున్నా, ఎన్ని గారెలైంది అంటారు మీరు.
ఇప్పుడు కూడా నేను తింటాను. అదృష్టమేమో పాస్టమ్ గారు లేకపోతే మా అమ్మాయి ఎవరో ఇద్దరిలో మొత్తం మీద చక్కగా రుబ్బుతున్నారు. అలా తీస్తే అలాంటి వాటిలో మనిషికి ఏముంటుందో తెలుసా? ఆరోగ్యం ఉంటుంది. మీకు చట్నీ మిక్సీలో వేయండి, ఒకసారి రుబ్బు చూడండి, టేస్ట్ ఎలా ఉంటుందో. మాకు ఎందుకు వచ్చిన గొడవ పాస్టర్ గారిని, నేను కష్టపడ మీరు ఇలాంటివి చెప్పొద్దు అన్నట్టుగా చూస్తున్నారు నన్ను మీరు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎప్పుడైతే మనం కష్టపడడం మొదలు పెడతామో మన శరీరానికి ఏమొస్తుంది తెలుసా? ఎనర్జీ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, తిన్నది అరుగుద్ది, తిన్నది వంట పడడానికి ఇష్టపడతాం. అలా కాకుండా మనం విచ్చలవిడిగా తింటున్నాం. ఆహారంలో లిమిట్ లేదు, తినడంలో లిమిట్ లేదు, కానీ పని మాత్రం చేయట్లేదు. ఆఖరికి ఏమవుతుంది? అన్హెల్దీ వచ్చేస్తుంది, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. షూలు వేసుకుని పరిగెడుతున్నాం, మిషన్లు కొనుక్కుని పరిగెడుతున్నాం. ఇవన్నీ కొనుక్కుని పరిగెట్టేటప్పుడు అదేది ఈ పని చేసుకోవచ్చు కదండి. మిషన్లు కొనుక్కుని పరిగెడుతున్నారుగా, ఇప్పుడు మిషన్లు కొనుక్కుని సైకిల్ దొక్కుతున్నారుగా. అక్కడే కూర్చుని ఈ పని లేదా చక్కగా రుబ్బురోలు పెట్టుకుని మరలా నేను అనుకుంటాను పూర్వకాలం ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది. ఇప్పుడు బ్రౌన్ రైస్ అంటున్నారు. బ్రౌన్ రైస్ ఎక్కడి నుంచి వచ్చిందండి? పూర్వం మనం అంటే తినలేదు, మనకు ముందంటే మా నాన్నమ్మ వాళ్ళ తరంలో బ్రౌన్ రైస్ ఉండేది. తెలుసా తెలీదు మీకు? తెలీదులే, మీ ఏం తెలుస్తుంది, మన 3 తరాలు వెనక్కి వెళ్ళాలా. వాళ్ళు బ్రౌన్ రైస్ తినేవారు. అందుకే ఎలా ఉండేవారు? స్ట్రాంగ్గా ఉండేవారు. అందుకదండి డజన్ పిల్లలు కానివారు వాళ్ళు. నిజం కాదా? 10 మంది, 15 మంది, 20 మంది, 7 10 మంది పిల్లలు. మీరు చూడండి, మన వెనకాల తరంలో ఒకవేళ ఎంతమంది పిల్లలు ఉండేవారు? 2-3 తరాలు వెనక్కి వెళ్తే 10 మంది, 5 7 అలా ఉండేవారు కదా. ఇప్పుడు చెప్పాలా? అసలు కొంతమంది ఇద్దరు కూడా అవసరం లేదు అనుకుంటున్నారు. ఒక్కడే ముద్దు, 2 హద్దు, ఆపై వద్దు. ఈ క్యాప్షన్ ఇప్పుడు అంటే ఆ ఒక్కడికే నీ సర్వీసు అయిపోయి. ఎంత గట్టిగా చెప్పిందో లూదియా, ఆలోచించండి. అంటే కారణం ఏంటి అంటే శరీరంలో ఏం మిస్ అవుతున్నాం? స్ట్రెంగ్త్ మిస్ అవుతున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ మాట వింటున్నప్పుడు ఇవి మనకు అవసరం లేదు అని అనుకోకండి. మళ్ళీ చెప్తున్నా, పూర్వకాలం ఇప్పుడు మరలా వస్తుంది. బ్రౌన్ రైస్ వస్తున్నాయి, కొర్రలు వస్తున్నాయి, సజ్జలు వస్తున్నాయి, చిరుధాన్యాలు వస్తున్నాయి. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అని అంటే వాటిలో ఆరోగ్యం ఉంది. నువ్వు తింటున్న చెత్తలో ఆరోగ్యం లేదు, ఫాస్ట్ ఫుడ్లో ఆరోగ్యం లేదు. ఒకవేళ ఫాస్ట్ ఫుడ్ తిను తప్పు లేదు, కానీ కష్టపడుతున్నావా? కష్టపడేవాడు తినడానికి అర్హుడే. నువ్వెంత కష్టపడతావో అంత హెల్దీగా ఉంటావు. బట్ ఇప్పుడు కష్టపడలేని రోజులు వచ్చేసినాయి, సుఖపడిపోతున్న రోజులు మనం వచ్చాం. నేనైనా మీరైనా ఎవరైనా సరే మన ట్రెండ్ ఎలా అలవాటు పడిపోయామంటే ఏసీకి అలవాటు పడిపోయాం. ఇప్పుడు టెంపరేచర్ ఏసీ లేకపోతే ఉండగలుగుతున్నామండి? ఉండలేకపోతున్నాం కదా. మనకు ముందు తరంలో ఏసీలు ఉండే కాదు, కానీ వాళ్ళు రెక్కలు మొక్కలు చేసుకుని కష్టపడేవారు. అందుకే ఈ రోజున మన ప్రపంచంలో మెడిసిన్ లేని మనిషి ఎవడన్నా ఉన్నాడంటారా? ప్రతి ఇంట్లో ఇన్ని కిట్లు. ఏం కిట్టు చెప్పాలా? అప్పుడు మనకు వస్తున్నాయి కదా, నడు నొప్పో, కాలు నొప్పో, ఏదో నొప్పులు వస్తానే ఉంటున్నాయి, దానికి మింగుతానే ఉంటున్నాం కదా. అంటే అర్థం ఏంటి అని అంటే, మెడిసిన్ లేకపోతే మన లైఫ్ ఎదరికి వెళ్తుంది. ఇప్పుడు వెళ్ళట్లా. చూడండి, పూర్వం అంతమందిని పిల్లలకన్నా సరే ఆపరేషన్ ఉండేది కాదు, అలసట ఉండేది కాదు, ఇబ్బంది ఉండేది కాదు. విచిత్రమేంటి తెలుసా? 9వ నెల గర్భిణీగా ఉండగా కూడా పొలానికి వెళ్ళి పని చేసుకునేవాళ్ళు, ఇంట్లో పని చేసుకుని అలా వెళ్ళి పిల్లలు కనేసి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉండేవారు. కానీ ఇప్పుడు బెడ్ రెస్ట్. ఏ రెస్ట్? 9 నెలలు బెడ్ రెస్టే. బెడ్ మీద అలా విగ్రహంలాగా అలా ఉండాలి. విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అన్నట్టుగా. అర్థమైందా? ఇంకా అలా కూర్చుని ఉండడమే. 9 నెలల తర్వాత మరలా డాక్టర్ గారు కోసేయండి అర్జెంటుగా అంటే మా అమ్మాయికి నొప్పులు కూడా రాకూడదు, పెయిన్స్ కూడా రాకూడదు. లేరండి ఇప్పుడు అలాగా. డాక్టర్స్ కూడా ఇప్పుడు తెలివి మీరిపోయి దొంగ డాక్టర్లు ఎక్కువైపోయిన తర్వాత, డబ్బులు సంపాదించుకున్న డాక్టర్లు ఎక్కువైపోయిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే మొట్టమొదటి నుంచి నీకు పెయిన్స్ రాకుండా మెడిసిన్స్ ఇస్తున్నారా లేదా? మెడిసిన్స్ ఇచ్చి ఆపరేషన్ చేస్తే మనీ వస్తుంది అనే ఉద్దేశంతో అందరూ, నేను చెప్పట్లా, కానీ ఎక్కువ మంది డాక్టర్స్ ఇలా లేరంటారా? అర్థమవుతుందా? కానీ వాస్తవంగా జనరల్గా వెళ్ళిపోతే నార్మల్ డెలివరీ అవుద్దట తెలుసా? చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. ఫారెన్ నుంచి ఒక లేడీ డాక్టర్ ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆవిడ చెప్పారు, 100% కేసులు నార్మల్ డెలివరీ అయిపోద్దట. కానీ డాక్టర్స్ వెయిట్ చేయరట. పెయిన్స్ రాకుండా మందులు ఇచ్చి, ఇంజెక్షన్స్ ఇచ్చి
ఇలా మారుస్తున్నారు. దానివల్ల స్త్రీల ఆరోగ్యం దెబ్బతింటే తెలుసా? కత్తిబడిన తర్వాత స్త్రీల శరీరంలో మార్పులు కలుగుతాయి కదండి. అందుకే కొంతమంది ఏం తినకపోయినా ఆపరేషన్ జరిగిన తర్వాత చూడండి మనిషి ఒళ్ళులో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. అది తినొచ్చింది కాదు అది. ఎందుకనంటే ఆ ఆపరేషన్స్ ప్రభావం కూడా పనిచేస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటనంటే కష్టపడడానికి ఇష్టపడాలి. ఏం చేయడానికి? అందుకే చూడండి, ఈ రోజున ప్రార్థనలో కూడా కష్టపడట్లా, వాక్యంలో కష్టపడట్లా, సంపాదన కోసం కష్టపడట్లా. కొంతమంది యవన పిల్లలు ఉంటారండి, తల్లిదండ్రులు తెచ్చేస్తుంటే గుండ్రాళ్ళగా తిని గాలికి తిరుగుతారు బైకులు వేసుకుని. కానీ అరే మా నాన్న మా అమ్మ ఇంతవరకు చదివించారు, ఏదో ఒక చిన్నదో పెద్దదో ఉద్యోగం సాధించాలా, మా ఇంట్లో నేను పోషణ గడపాలా అనుకునే పిల్లలు లేరు. ఎద్దుల్లాగా తిని తల్లిదండ్రుల మీద ఆధారపడే పిల్లలు లేరా? గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో యవనస్తులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఉద్యోగం రాకుండా ఖాళీగా ఉంటే ఏదో పని చేసుకో. నీ తల్లికి తండ్రికి నువ్వు సహాయంగా ఉండాలా. అలా ఉండకుండా తినేసి గాలికి తిరుగుతారు. మళ్ళీ బైక్ కొనకపోతే కోపం వచ్చేది వీడికి. గాలికి తిరిగేవాళ్ళు లేరు అలాగా. గుర్తుపెట్టుకోండి, యవ్వన పిల్లలు ఒక యవ్వనం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కష్టపెట్టకూడదు. వాళ్ళకి ఆసరాగా ఉండాలి. అది ఉద్యోగమో ఏదైనా పనో ఏదో ఒకటి చేసుకోవాలి. కానీ ఈ రోజున యవనస్తులు అలా ఉంటున్నారా? ఇట్లా తల్లిదండ్రులు పెంచి పోషిస్తూ ఉంటే కొంతమంది అలసట లేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఏం చేయడానికి ఇష్టపడట్లేదు ఈ రోజున? కష్టపడడానికి ఇష్టపడట్లా. కష్టపడాలి మనిషి, అర్థమవుతుందా? సో యాషావు ఏం చేశాడంటే వెళ్ళాడు, వచ్చాడు. కానీ అది చూసి ఆ ఎర్రని కూర తనని ఏం చేసిందో తెలుసా? ఆకర్షించింది. ఏం చేసింది? ఆకర్షించింది. ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకో, మనల్ని ఏది ఆకర్షిస్తుందో, ఏ పాపం అయితే మనల్ని ఆకర్షిస్తుందో. చూడండి, అవ్వమ్మని ఏది ఆకర్షించింది? ఏం ఆకర్షించిందండి? ఆ మంచి చెడ్డలో తెలివినిచ్చే ఆ వృక్ష ఫలము, ఆ పండు చూసింది. చూడగానే ఆ కన్నులకి ఎలా కనిపించిందట? రమ్యముగా. రమ్యం అంటే ఎలా కనిపించిందండి? అందంగా. చూడగానే అబ్బా ఎంత అందంగా ఉంది ఈ వృక్ష ఫలం అనేలా ఉంది. అది చూడగానే తీసుకుందే, తినేయడానికి ఇష్టపడింది. గుర్తుపెట్టుకోండి, పాపం కూడా మనకి ఎలా కనిపిస్తుంది? అందంగా కనిపిస్తుంది. తాగేవాడికి బాటిల్ అందంగా కనిపిస్తుంది, డబ్బు పిచ్చున్నవాడికేమో ధనం అందంగా కనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? లేదా పాపం పిచ్చున్న వాడికి అబ్బాయో అమ్మాయో వాళ్ళు ఎలా కనిపిస్తారు? ఎలా కనిపిస్తారు? అందంగా కనిపిస్తారు. ఈ అందం ఆఖరికి నేను ఏం చేస్తుంది తెలుసా? ఎక్కడ తీసుకెళ్తుంది? నాశనానికి తీసుకెళ్ళిపోతే. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఈరోజు ఆకర్షించబడి మోసపోయి తమ జీవితాలను బలి తీసుకున్న యవ్వన పిల్లలు లేరా? వివాహ జీవితంలో అక్రమ సంబంధాలు పెట్టుకున్న తర్వాత, అది తెలిసిన తర్వాత, జీవితాలు పాడైపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న పిల్లలు లేరా? ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, యాషావు లాంటి భ్రష్టులు ఉన్నారేమో చూసుకోండి అని అన్నాడు. చాలామంది యాషావు లాంటి భ్రష్టులు చాలామంది ఉంటారు ఈ దినాన్న. ఆకర్షించే ప్రతిదీ మనకు మంచిది కాదు. చూడండి, సంసోను దెలీలాను చూశాడు. దెలీలా ఎలా కనిపించింది అతనికి? ఎలా కనిపించిందండి? వాస్తవంగా ఆలోచించండి. దెలీలా సంసోన్ని ప్రేమించిందా? కానీ సంసోన్ ఏం చేశాడు? ఇద్దరికి తేడా చూడండి. అక్కడ ఇద్దరిలోనే ప్రేమ లేదు. అంటే సంసోన్లో ప్రేమ ఉంది, దెలీలాలో మాత్రం. అంటే వేశ్యని తెలిసినా సంసోన్ ప్రేమించాడు. కానీ దెలీలా అనుకుందే, ఈయన్ని పట్టిస్తే నాకేమొస్తుంది అనుకుంది. గుర్తుపెట్టుకో, చాలామంది అనుకుంటున్నారు ఇది నాన్న, ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది, ఈ అమ్మాయి ఆ ప్రేమలో నిజమెంత అబద్ధమెంతో తెలుసుకోవాలి కదా. వాళ్ళు ప్రేమించేది నిజమా కాదా? నిజంగా ప్రాణం పెట్టే అంత ప్రేమ ఉందా? నేనంటే అంత ఇష్టం ఉందా? నా కోసం ప్రాణం అర్పించే అంత ప్రేమ ఉందా? కనీసం ఈ అవగాహన లేకుండా ప్రేమిస్తున్నారు, తర్వాత మోసపోతున్నారు. మోసపోయిన తర్వాత తల్లిదండ్రులు ఏడిపిస్తున్నారు, కుటుంబాలను ఏడిపించే వాళ్ళు కూడా ఉన్నారు. సంసోను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సంసోన్ని ఏం చేసిందో తెలుసా ఆమె? దెలీలా, నీ బలం దేంట్లో ఉందో నాకు ప్రేమించిన అమ్మాయి బలహీనత అడుగుద్దా? ప్రేమించడం నేను ప్రేమకేం వ్యతిరేకం కాదండి. శ్యామన్న మళ్ళీ ఇలాగే చెప్తాడు అని అనుకోకండి. బైబిల్ ప్రకారం నేనేమి వ్యతిరేకం కాదు. కానీ నిజమైన ప్రేమ ఉందా అనేది ప్రశ్న. అదే ప్రశ్న. సంసోను ప్రేమించాడు. చూడండి, బైబిల్ చరిత్రలో నిజంగా ప్రేమించిన చరిత్ర ఎక్కడైనా కనబడదా మనకి? అది కూడా దొంగ ప్రేమే చెప్పాలంటే. ఎందుకని?
నిజంగా రాహేలు ప్రేమించి ఉంటే అర్ధరాత్రి గుడిదాన్ని తీసుకొచ్చి ఎవరో లేయని తీసుకొచ్చి కట్టబెట్టేస్తా ఉంటే, డాడీ 7 సంవత్సరాలు నా కోసం కొలువు చేశాడు, అతను నా కోసం ఇంత కొలువు చేసినప్పుడు నేను కూడా అతను ప్రేమిస్తున్నా, కాబట్టి నువ్వు ఈ మోసం చేయడానికి వీలు లేదని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి యాకోబుతో చెప్పిందా? చెప్పలే. అమ్మయ్య మా అక్క కూడా పెళ్ళి అయిపోతుంది అని అనుకుంది. అనుకుంటే చీకట్లో తాళి కట్టించేరు. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఎవరు ప్రేమించారు? యాకోబే ప్రేమించాడు. రాహేలు ప్రేమించిందా? ప్రేమించలే. అందుకే యవనస్తులారు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చరిత్రలో చూసినా అబ్బాయిలు ఎందుకు మోసపోతున్నారంటే ఇందుకే. యాకోబు కూడా మోసపోయాడు. మరి మోసపోయా లేదా? చూడండి, అందుకే ప్రేమను నేను ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నా అంటే, ప్రేమించడం తప్పు కాదు, కానీ నిజమైన ప్రేమికులు దొరకాలి కదా. దొరుకుతారని గ్యారంటీ ఏంటి? బైబిల్లో యాకోబు ప్రేమించిన మాట నిజమే. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేస్తున్నారు. యాకోబు రాహేలు ప్రేమించుకున్నారు కదండి, ప్రేమించుకున్నారు నిజమే, కానీ రాహేలు ప్రేమించిందని ఎక్కడుంది? ప్రేమించుంటే ఎందుకు చీట్ చేస్తుంది? తన తండ్రి చీట్ చేస్తుంటే ఎందుకు అనుమతిస్తుంది? అంటే యాకోబు ప్రేమించాడు కానీ రాహేలు మాత్రం సంసోను ప్రేమించాడు కానీ ఫిలిష్తీయుల కుమార్తె ప్రేమించలేదు. తర్వాత వచ్చిన దెలీలా కూడా ప్రేమించలేదు. ముందు ఫిలిష్తీయుల కుమార్తె వివాహం చేసుకున్నాడా లేదా? అంటే బైబిల్ చరిత్రలో ఎక్కడ చూసినా మోసపోయిన వాళ్ళు ఎవరున్నారు? నేను చెప్పలేదు ఈ మాట, బైబిల్ చెప్తాను. కాబట్టి మోసగించే వాళ్ళు ఎవరో యూజువల్గా అంతే కదా. ఎక్కువ మీరేమంటారు అంటే తప్పు కాదండి, అబ్బాయిలు కూడా ఉన్నారు లేరా? వాడుకుని వదిలేసేవాళ్ళు, మోసగించి పెళ్లి చేసుకుంటారని మోసం చేసి వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు. అందుకే నేను ఏమంటానంటే, అదన్నీ పక్కన పెట్టి ముందు ఆత్మీయంగా బ్రతకడానికి ట్రై చేయండి. మంచి వరిని దేవుడు పంపిస్తాడు. నువ్వు వెతుక్కుంటూ వెళ్తే దరిద్రుడు దొరుకుతాడు, దరిద్ర కొట్టు మొహం దొరుకుతుంది. అలా కాకుండా దేవుడు పంపించుంటే మాత్రం ద బెస్ట్ ఇస్తాడు. దేవుడు ద బెస్ట్ ఇస్తాడు. కానీ మనం వెతుక్కుంటూ వెళ్ళామనుకోండి, ఆఖరికి నిరాశ ఎదురవుతుంది. మీరు చూడండి, ఒకవేళ ప్రేమకు సేవకులు వ్యతిరేకం కాదు, బైబిల్ వ్యతిరేకం కాదు, కానీ మీరు లవ్ చేసుకున్న పర్సెంట్లో, లవ్ చేసుకున్న ప్రేమికుల దగ్గరికి వెళ్ళి, పెళ్లి చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మైక్ పెట్టి అడిగి చూడండి, 99.9% మంది ఏం చెప్తారు వినండి. ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఇక్కడ ఏం చెప్తారు? వద్దనే చెప్తారు. ఎందుకని ప్రేమించేటప్పుడు బాగుంటుంది, పెళ్ళి చేసుకున్న తర్వాతే అన్నీ బయటకు వస్తాయి. అర్థమైందా? అంతకుముందు అన్నీ రంగురంగులు మామూలుగా ఉంటుంది. నీకోసం గిఫ్ట్లు, ప్యాకింగ్లు, సెల్ ఫోన్ రీఛార్జ్లు అన్నీ ఉంటాయి. నీకు స్లిప్పర్స్, నీకు గోల్డ్, నీకు శారీలు, నీకు డ్రెస్సులు, అన్నీ మామూలుగా వచ్చేస్తాయి. అయిపోయిన తర్వాత ఏముండవు. అవన్నీ ఇంకొక అమ్మాయికి వెళ్తాయి. నువ్వు ఇంట్లో పడి ఉంటావే పని మనిషిలాగా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సంసోను వెళ్ళాడు. సంసోను వెళ్ళిన తర్వాత దెలీలా అడుగుతుంది, నీ వీక్నెస్ ఏంటి, నీ బలం ఎక్కడ పోద్దే? అడిగిందా లేదా? ఆలోచించండి. ప్రేమించిన అమ్మాయి ఎవరైనా సరే అతని కోసం ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడుతుంది, కానీ వాడి బలహీనత ఏంటో అడుగుద్దా? వాడు నష్టపోతే సంతోషపడద్దా? చెప్పాలా? సంతోషపడదు. అంటే మనల్ని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా మన మేలు కోరతారు, మనం బాగుండాలని కోరతారు. అలా కాకుండా మన నాశనాన్ని కోరేవాళ్ళు ఎప్పుడూ కూడా నిజమైన ప్రేమ చూపించేవాళ్ళు, అవసరాన్ని బట్టి మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఒకలా ఉంటారు, మనస్ఫూర్తిగా మనల్ని అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఒకలా ఉంటారు. రెండిట్లకి తేడా గమనించుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, ప్రేమ అంటే పొద్దున్న లేచి రోజు ఐ లవ్ యూ చెప్పడం కాదు. పెళ్లి చేసుకున్న వాళ్ళైనా, ఎవరైనా సరే, తల్లిదండ్రులైనా, అన్నదమ్ముల మధ్య అయినా, అక్క చెల్లెల మధ్య అయినా, ఎవరి మధ్య అయినా ప్రేమ అనేది సందర్భాన్ని బట్టి వ్యక్తం చేసేది, సందర్భాన్ని బట్టి క్రియల్లో అది ప్రేమ. అంతేకాని పొద్దున్న లేచి నువ్వు బాగున్నావు, నువ్వు రోజు ఇదే అవసరంలా. నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? నీకు కష్టం వచ్చినప్పుడు అది స్నేహితుల మధ్య ప్రేమ కావచ్చు, అన్నదమ్ముల మధ్య ప్రేమ కావచ్చు, అక్క చెల్లెల మధ్య ప్రేమ కావచ్చు, భార్యాభర్తల మధ్య ప్రేమ కావచ్చు, తల్లి బిడ్డల మధ్య కావచ్చు, తండ్రి బిడ్డల మధ్య కావచ్చు. ఆ ప్రేమ సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఆపదలో కూడా మన వెనకాల, మన వెన్నంటి ఉండి ఆ సమయం నేనున్నా అని భరోసా ఇవ్వగలిగేదే నిజమైన ప్రేమ. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000,
మూడవ బహుమతి 5,000. క్విజ్లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.